ఫ్రెండ్స్ ఇప్పుడే మేము మాధవి గ్రాండ్లోకి అయితే వచ్చేసినాము. చాలా రోజుల తర్వాత మనం మంచిర్యాలలోని సురభి గ్రాండ్ రెస్టారెంట్కి వెళ్ళాం కదా మనం లాస్ట్ వీడియోలో. ఈ వీడియోలో మాత్రం మనం మాధవి గ్రాండ్కి అయితే వచ్చినాము. రెస్టారెంట్ చూడండి ఎంత బాగుందో. మన మాధవి గ్రాండ్లో చూడండి ప్రైస్ ఎట్లున్నాయో. నాకైతే కొంచెం రీజనబుల్ ప్రైస్ లాగానే అనిపిస్తాయి. ఇవి వెజ్ సూప్స్, నాన్ వెజ్ సూప్స్ చాలా ఐటమ్స్ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే నేను ఎక్కువసార్లు తినైతే ఇదే రెస్టారెంట్లో మాధవిలో ఎక్కువసార్లు తిన్నా ఇప్పటివరకు. చూడండి చికెన్ స్నాక్స్, ఫిష్ స్నాక్స్ కానీ, చికెన్ కర్రీస్, వెజ్ కర్రీస్, ఇట్లా మటన్ కర్రీస్ 310, 330, 640, 580 ఇంచుమించు మన సురభి కానీ మాధవి కానీ ప్రైజెస్లో కొంచెం ఒక 10 to 20 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఈ మాధవి గ్రాండ్ కూడా కొంచెం మనకు చీకట్లాగా అనిపిస్తుంది కదా. మన మంచిగా రెస్టారెంట్ స్పెషాలిటీ ఇదే అన్నట్టు, చీకటి ఉంటాయి అన్నట్టు. కొంచెం చూడండి వీళ్ళ ఇంటీరియర్ మాత్రం సూపర్ ఉంటుంది అసలు. చూసిండ్రా? మాధవిలో ఇట్లా మన క్యాబిన్ టైప్ చాలా ఉంటాయి. అటు సైడ్ ఉంటాయి, ఇటు సైడ్. సో ప్రతి ఒక్కటి స్టార్టింగ్ నేను మాధవికి వచ్చినప్పుడు ఇదంతా నార్మల్గా ఉండే. ఒక బిఫోర్ లాక్డౌన్ కంటే ముందు బిల్డ్ చేసిన అన్నట్టు మొత్తం ఇట్లా చేంజ్ చేసేసింది ఇట్లా ఈ రకంగా. వెజ్ మంచూరియా అయితే ఆర్డర్ చేసిన. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను అంటే ఇది ఇప్పుడు తినడం ఇది ఒక 3వ సారి అన్నట్టు. కొంచెం క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ వెజ్ మంచూరియా 150 రూపీస్ ఉంది. ఇక్కడ ఇద్దరం తింటున్నాం, మన రామచంద్ర గార్డెన్ నేను ఇద్దరమే, తెలిసిందే కదా. సో ఖాళీ కూర్చోకుండా మనోడైతే ఆనియన్స్ ప్లస్ లెమన్స్, అట్లనే 4 స్పూన్లు ప్లస్ టమాటో సాస్, ఇది ఒక చిల్లీ సాస్ తీసుకొచ్చిండు, కూర్చోబెట్టిండు. నెక్స్ట్ మంచూరియా వస్తే తినాలి. మనోడు ఖాళీ కడుతున్నాడు కావచ్చు, ఉల్లిగడ్డ తినేస్తున్నాడు వీటిని. కడుపు మంట వాందికి. మన మంచూరియా అయితే వచ్చేసింది ఇప్పుడు. ఇది వెజ్ మంచూరియా. లెమన్ యాడ్ చేసుకొని అట్లనే ఒక ఆనియన్ తీసుకొని ఈ ఫోర్క్ తీసుకొని ఇది సూపర్ ఉంటుంది. 150 రూపీస్ మంచూరియా. క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది. మీరు కూడా మన మంచిర్యాల మాధవి గ్రాండ్కి వస్తే కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పటివరకు మీరు మన వీడియోలో నేను ఫాస్ట్ ఫుడ్ దగ్గర తిన్న మంచిగా చూసిండ్రు, కానీ ఎంతైనా రెస్టారెంట్ది మాత్రం వేరే టేస్ట్ ఉంటుంది. మేము ఫస్ట్ ఆర్డర్ ఇచ్చిన మంచూరియా ఫినిష్ చేసేసాం. నెక్స్ట్ మళ్ళీ పన్నీర్ బటర్ మసాలా అయితే ఆర్డర్ ఇచ్చినాము. ఇక్కడ అంటే నాకు మంచిర్యాలలో పన్నీర్ బటర్ మసాలా టేస్ట్ మాత్రం సూపర్ అనిపిస్తుంది అసలు. ఇక్కడ నేను అన్ని రెస్టారెంట్లో ట్రై చేసిన, నాకు ఎక్కువ శాతం నచ్చింది అయితే పన్నీర్ బటర్ మసాలా. స్పెషల్గా మన మాధవి గ్రాండ్లోనే నాకు మంచి టేస్ట్ అనిపిస్తుంది. సో మనం ఎప్పుడు కూడా ఒకే ఐటెంని రిపీటెడ్గా తినము. ఒకసారి ఒక ఐటెం ట్రై చేసినామంటే నెక్స్ట్ టైం ఇంకో ట్రై చేస్తాం. సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు మీకోసం వెజ్ మంచూరియా అయితే తిని రివ్యూ అయితే చెప్పిన బాగుంటుంది. అట్లనే ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలా ఆల్రెడీ నేను చాలాసార్లు తిన్నా. సో ఇప్పుడు కూడా మీకు మళ్ళీ తిని దాని రివ్యూ అయితే కూడా ఖచ్చితంగా చెప్తాను. నేను ఖచ్చితంగా ట్రై చేయండి. పన్నీర్ బటర్ మసాలా కొంచెం టేస్టీది కావాలంటే ఖచ్చితంగా మాధవి గ్రాండ్. ఇది మన బటర్ నాన్, ఇది పన్నీర్ కర్రీ. చూడండి ఎంత బాగుందో చూడడానికి. టేస్ట్ కూడా చెప్తాను మీకు. సో నేను ఇప్పటివరకు చాలాసార్లు తిన్నాను కదా. ఇప్పుడు ఎన్నిసార్లు తిన్న వాళ్ళకంటే టేస్ట్ ఇప్పుడే సూపర్ అనిపిస్తుంది. ఇంకా ఎట్లుంది చూడండి, చూడ్డానికే నోరూరుతుంది కదా. తింటే కూడా టేస్ట్ అదిరిపోద్ది. తినడం అయిపోయింది, బిల్ కూడా వచ్చింది. సో మనం బిల్ చూసుకుని అయితే 430 రూపీస్ ఉంది. ఇక్కడ బిల్ చేసేద్దాం. సోంపు టైం. సో ఇప్పుడు మనం ఆర్డర్ చెప్పిన పన్నీర్ బటర్ మసాలా ప్లస్ వెజ్ మంచూరియాకి మొత్తం కలిపి 430 రూపీస్ అవుతాయి. SGST CGSTతో కలిపి కన్వెంటిందారా? ఓకేనా? సో మొత్తానికి అయితే మనం వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. వెనకాల చూడండి, వెనకాల క్యాబిన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి
ఐ లవ్ మంచూరియా అని ఎంత బాగుందో. ఇక్కడైతే ఫోటోస్ తిన ఇప్పటిదాకా చాలా. థ్యాంక్ యూ విజిట్ అగైన్ అంట. ఇక్కడ ఫిష్ చూడండి ఎంత బాగున్నాయో. సూపర్ ఉన్నాయి కదా ఫిషెస్ అన్నీ. మాధవి గ్రాండ్లో నుంచి బయటికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో మొత్తానికి మాధవి గ్రాండ్కి వచ్చిన దీని రివ్యూ, ఫుడ్ టెస్ట్ అని అన్నీ బాగానే ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా పన్నీర్ బటర్ మసాలా తినాలనుకుంటే ఖచ్చితంగా మన మాధవి గ్రాండ్ రెస్టారెంట్కి అయితే రండి. మీరు కూడా నాతో పాటు ఇట్లాంటి ఫుడ్ వ్లాగ్స్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే, అంటే నాతో పాటు కలిసి తినాలి అనుకుంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ప్రణయ్ యూట్యూబ్ అని ఉంటుంది. ఫేస్బుక్ పేజ్లో కూడా ఫాలో అవ్వండి, ప్రణయ్ యూట్యూబ్ అని ఉంటుంది. అట్లే మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.